నేషనల్ లెవెల్ టెక్నికల్ సింపోసియం నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆర్టీసీ బస్సుపై దాడి జరిగింది. హారన్ కొట్టాడని ఆర్టీసీ డ్రైవర్పై పలువురు దాడి చేశారు. అడ్డొచ్చిన మహిళా కండక్టర్ పైన మూకుమ్మడి దాడికి దిగారు. కండక్టర్ గీతాంజలికి గాయాలు కాగా ఆమె సెల్ ఫోన్ ధ్వంసమైంది. అటు డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ధర్మవరం నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. వాళ్ళు గుంటూరులో శవాన్ని ఎత్తుకొని పోతున్నారు. అందరూ ఫుల్గా తాగేసి వాళ్ళు హార్న్ కొట్టాను. చాలా మంది పక్కన విన్నారు. ఒకడు మాత్రం ఫుల్గా తాగి అడ్డం వస్తున్నాడు బస్సు పక్కకు పోలే. నేను హార్న్ కొట్టిందానికి భయపడి కింద పోయి పడినాడు తుందుకొని ఫుల్గా తాగినాను. నేనే బస్సుతో గుర్తి పడేసానని చెప్పి వాళ్ళు బైకుల్లో వచ్చి నన్ను కొట్టినాను. వాళ్ళు ఎవరైనా గుర్తుందా నీకు? వాళ్ళలో ఒకడు గుర్తున్నారు సార్. నడుచుకుంటూ వెళ్తున్నారు గుంపులుగా. హారన్ కొట్టినందువలన అందరూ సైడ్కి పోయినారు. ఒక ఆయన సైడ్కి వెళ్ళకోకుండా ఇంకొకసారి హారన్ కొట్టింటే ఆ హారన్ సౌండ్కి భయపడి బస్సుకి ఆనుకొని దగ్గరగా వస్తున్నాడు. భయపడి అవతలికి పడినందువల్ల అక్కడ ఉండే వాళ్ళంతా బస్సు గుద్దడం వల్ల పన్నాడని చెప్పేసి వాళ్ళు 2 వీలర్ తీసుకొని వచ్చి బస్సు డ్రైవర్ని నన్ను దాడి చేసి నా సెల్లు పగలగొట్టి ఎస్ఆర్ లాక్కోవడానికి ప్రయత్నించారు. సెల్ ఏదేమో చూడు. మీకేమైనా గాయాలయ్యా? షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో షేక్ రమతుల్లా షేక్ మౌలాలి వారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విన్ ఏర్పాటు చేశారు. ఉమెన్ సెల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆహ్వానం మేరకు చైర్మన్ షా మహమ్మద్ రావడం జరిగింది. వారి టీం అందరూ కూడా ఆహ్వానితులయ్యారు. అందరికీ నమస్కారము. సలాం. मौलानी जस्टिस फॉर ह्यूमन राइट्स तरफ से मैं इफ्तार रखी थी. आज जुमेरात के दिन वाइस प्रेसिडेंट मैं महिला को कड़पे का स्टेज सबको भी प्रेसिडेंट का जैसा मेरा शाम सार उनको मेरा धन्यवाद लो. लेकिन उन्होंने मुझे अच्छा काम कर रही है या औरत कर बोल के मेरे को दिया है. కానీ ఈ పోస్టు నాకు మా శ్యామ్ సారు అతనికి నా ధన్యవాదాలు. నేను బాగా ఉక్తిగా నీతి నిజాతిగా ఉండి వర్క్ చేస్తానని చెప్పని నాకు ఈ పోస్టు ఇచ్చారు. కానీ నేను ఇస్తారు నా మనస్ఫూర్తిగా నేను నా భర్త నా పిల్లలు కలిసి ఈరోజు రంజాన్ నెల కాబట్టి ఈ అందరికీ నేను ఇస్తారు ఇందుస్తాను. కానీ అందరికీ మనసు పుట్టి ఇట్లా ఇంకా కార్యక్రమాలని చేయాలని అందరికీ నా ధన్యవాదాలు. ఆమదాల వలస నియోజకవర్గంలో కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ చైర్మన్ కునా రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆమదాల వలస ఇండస్ట్రియల్ ఏరియాలోని ఏపీ ఐఏసీ భవనంలో స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ఆమదాల వలస నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కీలకంగా పనిచేయనుంది. ప్రజల అవసరాలు, అభివృద్ధి పనులు, మౌలిక వస్తువులు మెరుగుదల వంటి అంశాలపై దృష్టి సారించి నియోజకవర్గ అభివృద్ధికి స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వడం ఈ యూనిట్ ప్రధాన లక్ష్యంగా ఉంటుందని ఎమ్మెల్యే కునా రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కడప జిల్లా కాజీపేట మండలం దుంపలగడ్డ గ్రామంలో వైసీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ నేత రెడ్డియం చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రెడ్డియం నాగేశ్వరరెడ్డిలతో కలిసి వేడుకలు నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి వైసీపీ జెండా ఎగరవేసి టపాసులు పేల్చి కేక్ కట్ చేశారు.
కార్యక్రమంలో వైసీపీ నేతలు డిఎల్ శ్రీనివాసులు రెడ్డి, సుబ్బారాయుడు యాదవ్, మండల విభజన విభాగ అధ్యక్షుడు ముత్తూరు రమణ, మిడతూరు సర్పంచ్ తప్పెట చంద్ర, చెముళ్లపల్లె సర్పంచ్ ములపాకు బుజ్జి పాల్గొన్నారు. జై జగన్, జగన్ నాయకత్వం, జగన్ నాయకత్వం. జై జగన్, జగన్ నాయకత్వం, జగన్ నాయకత్వం, జగన్ నాయకత్వం. జై జగన్, రెడ్డి నాయకత్వం. నెల్లూరు జిల్లా చెల్లకూరు మండలం తూర్పు కనపూరు గ్రామంలో ముత్యాలమ్మ జాతర వైభవపేతంగా సాగుతుంది. జాతరలో గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. గొల్లల వీర విన్యాసాలు, గంగమిట్ట వద్ద ప్రత్యేక పూజలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా యారా గురునాథ స్వామి, అంకమ్మ దేవతల విగ్రహాలను ముత్యాలమ్మ దేవస్థానం వరకు అత్యంత వైభవంగా ఊరేగించారు. గొల్లలు వేరతాళ్లతో తమను తాము కొట్టుకుంటూ ఉత్సాహంతో చిందులు వేస్తూ భక్తి ప్రవర్తనను చాటుకున్నారు. ఇక ముత్యాలమ్మ ఆలయ సమీపంలోని గంగమిట్ట వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పూరి గుడిసెలో కొలువు తీరిన పోలేరమ్మ తల్లిని భక్తులు దర్శించుకుని పసుపు కుంకుమలు సమర్పించి తమపై అమ్మ చల్లని చూపు ఉండాలని వేడుకున్నారు. డప్పు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, భక్తుల జయ జయ ధ్వానాలతో కనపూరు గ్రామం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. అల్లూరు జిల్లా పెదబయలు మండలంలో ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర 125వ రోజుకు చేరుకుంది. యాత్ర 3 రోజులు పూర్తి చేసుకోవడంతో ముగింపు రోజు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా అల్లూరు జిల్లా జేఏసీ చైర్మన్ రామారావు ద్వారా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదివాసీ ప్రాంత ఉద్యోగాలని స్థానిక ఆదివాసీలకి కల్పించేలా చట్టం చేస్తామని పలు సందర్భాల్లో హామీ ఇచ్చి ఇప్పుడు మరిచిపోయారన్నారు. షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామక చట్టం చేసేంత వరకు ఆదివాసీలందరూ ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఈ చట్టం చేయడం ఆదివాసీలకు చారిత్రక అవసరమే కాదు, టీడీపీ ప్రభుత్వం యొక్క గురుతర బాధ్యత కూడా అని రామారావు ద్వారా అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటే షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామక చట్టం చేయకపోతే ఆదివాసీ జేఏసీ ఉద్యమాలు తీవ్రతరం చేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని హెచ్చరించారు. స్థానిక ఆదివాసులతో ఉపాధ్యాయ నియామకాలను నిర్దేశించిన జీవో నంబర్ 2020 సూచన కొట్టివేసింది. న్యాయపత్రాల సాధన ప్రకారం ఈరోజు వ్యాధి రూపంలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో మరి ఈరోజు మా ఆదివాసులంతా మరి షెడ్యూల్ ప్రాంతాలకు రాజ్యాంగం నిర్దేశించిన ప్రత్యేక పాలనా నియమాలను పరిగణలోకి తీసుకోకుండా స్థానిక ఆదివాసులతో ఉపాధ్యాయ నియామకాలను నిర్దేశించిన జీవో నంబర్ 2020 సూచన కొట్టివేసింది. న్యాయపత్రాల సాధన ప్రకారం చట్టం చేస్తుంది. సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ పరిశ్రమ ఏపీకి వస్తున్నందుకు ఆనందంగా ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. దీంతో స్థానిక మత్స్యకారుల జీవితాల్లో మార్పులు వస్తాయన్నారు. నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నెలో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ పరిశ్రమకు లోకేష్ శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఈ పరిశ్రమ వల్ల 25,000 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి జరుగుతుందని చెప్పారు. మత్స్యకార కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. సుదీర్ఘ సముద్ర తీరం ఉండడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు.
వాళ్ళకి ఎక్కువ ఎట్లా వస్తున్నాయంటే మహిళా కోటాలు ఎక్కువ తీసుకుంటున్నారు. సార్ మీరు సందీప్ అన్న అట్ట ఇటు రండి ప్లీజ్ ప్లీజ్ వచ్చేయన్న ప్లీజ్ 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 థ్యాంక్ యూ. కోనసీమ జిల్లా రాజోలు సర్కిల్ పరిధిలో ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ వాడి ప్రమాదాల నుంచి రక్షణ పొందాలని రాజోలు సీఐ టీవీ నరేష్ కుమార్ సూచించారు. చింతలపల్లి శివకోటి హైవేపై వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతను వివరించారు. తన సొంత ఖర్చులతో కొనుగోలు చేసిన హెల్మెట్లను అందజేశారు. హైవేపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, నెమ్మదిగా వెళ్లాలని ప్రయాణికులకు సూచించారు. నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం కౌలువాడ గ్రామంలో ఉన్న అవంతి రీసెర్చ్ అండ్ టెక్నాలజికల్ అకాడమీ, అవంతి పాలిటెక్నికల్ కాలేజీల యాన్యువల్ డే సంబరాలు తగరపు వలస అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అవంతి కళాశాలల అధినేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ జ్ఞానేశ్వరి అతిథులుగా హాజరయ్యారు. అనంతరం రావాడ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక భరతనాట్యాలు, నవీన సినీ గీతాలు, నృత్యాలు యువతలో ఉర్రూతలూగించాయి. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని విద్యార్థులలో స్ఫూర్తిని నింపారు. అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్ ఏ చంద్రశేఖర్, అవంతి కళాశాల ప్రతినిధి ముత్తంశెట్టి మహేష్ పాల్గొన్నారు. చెప్పారు సార్ యాద గురించి, గూగుల్ గురించి. ఇప్పుడు మన నగరం ప్రదేశంలో ఇప్పుడు యాదగా వెళ్ళింది, మీరు రావడం కాలేజీ గూగుల్గా అయింది. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక వైసీపీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు జెండా ఎగరవేసి కేక్ కటింగ్ చేశారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీరును ఎండగట్టారు. అందరికీ హృదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు పులివెందల పులిబిడ్డ పోరాట పటిమన్నటువంటి నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2011లో ఈ పార్టీని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని నామకరణంతో వైఎస్ఆర్ పార్టీ స్థాపించడం జరిగింది. స్థాపించిన వద్ద నుంచి కూడా మరప్పుడు ఆనాటి కాలంలో ఈ యొక్క జాతీయ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని
పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు, వారి తల్లిగారు శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో, ఏ విధంగా శ్రమను పెట్టారో యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించారు. బ్రేక్ తీసుకుందా? మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. Talking tree. Kotta kotta lessons నేర్పే talking tree. Hey, cute cute rhymes పాడే talking tree. Stories చెప్పేడుడు మనకి నచ్చేడుడు. Learning time ని fun చేసే talking tree. Talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాల మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తుంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి?
వెల్కమ్ బ్యాక్. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం తగరపు వలస అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో మార్చి 13, 14 తేదీలలో అవంతి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అవెన్సిస్ 2K 2026 పేరిట జాతీయ స్థాయిలో యువజనోత్సవాల వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని అవంతి విద్యా సంస్థల వైస్ చైర్మన్ ముత్తంశెట్టి శివ నందీష్ బాబు తెలిపారు. ఈ యువజనోత్సవాలకి ప్రత్యేక ఆకర్షణగా యువ గాయని గీతామాధురితో బుల్లితెర కళాకారుల చేత కళా ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రేపు అవంతి కాలేజ్ తగరపువలసలో ఎగ్జిబిషన్ జరగనుంది. 13వ తారీఖు అండ్ 14వ తారీఖు చాలా వివిధ విన్యాసాలు వివిధ ఈవెంట్స్ తోటి అందరినీ అలరించవచ్చు. స్టూడెంట్స్ ఎన్నో యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. అలానే సెలబ్రిటీ సింగర్ గీతామాధురి రాబోతున్నారు. 14వ తారీఖు కూడా మ్యూజికల్ బ్యాండ్తో అలరించబోతున్నారు. మీడియా మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, మా సోదరులకి ఇదే మా ఆహ్వానం. దయచేసి అందరూ వచ్చి మీ సహాయ సహకారాలు అందిస్తారని కోరుతున్నాము. ముఖ్య అతిథిగా దీనికి మన కళాశాల చైర్మన్ గారు శ్రీ ముత్తంశెట్టి అవంతి శ్రీనివాసరావు గారు, మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు 2 రోజులు ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తారు, పాల్గొంచుకుంటారు. పార్వతీపురంలో ఘనంగా వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు చేతుల మీదుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రతి కార్యకర్తకు ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. నియోజకవర్గ పార్టీ పరిశీలకులు మావోడి శ్రీనివాసరావు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు బలగా శ్రీరాములు నాయుడు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శులు పోలా సత్యనారాయణ, తప్పిట ప్రసాద్, పట్టణ పార్టీ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మి రమేష్, పాలవలస మురళీకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ బౌను గౌరీశ్వరి, వైస్ చైర్మన్ కొండపల్లి రుక్మిణి తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మజ్జి సిరి సహస్ర కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఎందుకంటే అరిచేతో సూర్యుని ఆపడం అంత సాధ్యం కాదు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త రేపు 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ఈ భీమిలి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త మళ్ళీ ప్రజలతో మమేకమై మళ్ళీ ప్రజలందరినీ స్వభావం చేసుకుని ఖచ్చితంగా మళ్ళీ అధికారంలో రావడానికి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడానికి ఈ వేదిక మీద ఉన్న పెద్దలు గాని, ఈ వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకులు గాని ప్రతి ఒక్కరు నడుము బిగుస్తున్నామని చెప్పి ఇవాళ ఈ ఆవిర్భావ దినోత్సవం పరంగా మనందరం కూడా ఒక మంచి కార్యక్రమంతో ముందుకు పోతున్నామని చెప్పి వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. పరమావధి కాదు. ఈ రాష్ట్ర ప్రజలు కాపాడుకోవడంలో, ఈ రాష్ట్ర వనరులు కాపాడుకోవడం కోసమైనా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ వేదిక మీద పెద్దలందరూ కూడా విన్నవించుకుంటా ఉన్నాం. ఈ వేదిక ముందున్న వారు కానీ, వేదిక మీద ఉన్న వారు కానీ మనం ఇంకా తప్పకుండా ఖచ్చితంగా మనకు ఏదైతే మన పార్టీ మనకు ఆదేశాలు ఇచ్చిందో, ఏదైతే మనకి టార్గెట్ ఇచ్చిందో ఖచ్చితంగా ఆ టార్గెట్ ని పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరూ సమర్థం అవుతారని చెప్పి నేను ప్రతి ఒక్కరికి కూడా కోరుతా ఉన్నాను. అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణం నగరి ప్యాలెస్ కాంపౌండ్ ఆవరణంలో గల శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించారు. నిమజ్జన నిమిత్తం అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహించి నడివీధి గంగమ్మను రేగించారు. అడుగడుగున మహిళలు కర్పూర హారతులు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద అమ్మవారిని నిమజ్జనం చేశారు. గంగమ్మ జాతర సందర్భంగా సీఐ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొంచెం బ్యాక్ వెళ్ళండి అన్న, ఫ్రెండ్కి వచ్చి పుష్ చేయండి, కొంచెం గైడ్ చేసేయండి.
విజయనగరం జిల్లా రాజాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రజానాయకుడు వైఎస్ జగన్ అంటూ జిల్లా పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు కొనియాడారు. కార్యకర్తలే పార్టీకి బలమంటూ ఆయన కితాబిచ్చారు. రాజాం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలే రాజేష్, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నియోజకవర్గ పరిశీలకులు సూర్యనారాయణరాజు, శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిర్పూర్ జగన్, రాజాం వంగర సంతకవిటి, రేగిడి మండలాలకు చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు మొదలగు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బహిరంగంగా ఇంత బృహత్తర కార్యక్రమం జరిపించుకోవడం ఇదే మరోసారి మనల్ని అనగదొక్కుతున్నాడు. మళ్ళీ మనం బండిలాగా ఎగిరి వచ్చే మరి లోకంబాడి ఎన్నికల్లో కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరందరూ గ్రహించాలి. వారందరూ అప్పుడే ఖర్చుకు మాట్లాడుకుంటున్నారు. ఇక అయిపోయిందంటే ఎంత దొరికి అంత దోచుకుపోదాం. ఎందుకంటే ఇవాళ పేదవారి భూములు కానీ కాలంలో ఒకప్పుడు ఒక సీఎం కొడుకుగా ఉన్న ఆయన ఒక సామాన్య వ్యక్తిగా ఎన్నో రకాల ఇబ్బందులు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టినా సరే మొక్కువని ధైర్యంతో ఈ యొక్క పార్టీని స్థాపించారన్న విషయం మనందరికీ తెలిసిందే. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో 10వ తరగతి విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ఎంపీడీఓ మనోహర్ గౌడ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అనారోగ్యంకు గురికాకుండా పలు సూచనలను పాటించాలని సూచించారు. 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులందరూ 100% ఉత్తీర్ణత సాధించి మండలానికి మంచి పేరు తేవాలన్నారు. విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో దాదాపు 12 హై స్కూల్స్ ఉన్నాయి, 11 జడ్పీ హై స్కూల్స్, 1 ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. దాంట్లో ఈసారి 2025-26 విద్యా సంవత్సరానికి గాను 10th క్లాస్ విద్యార్థులు పరీక్షకి హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన మండలంలో 2 ఎంఈఓలు ఉన్నారు, మా 12 స్కూల్స్ కానీ 12 మంది హెచ్ఎంలు ఉన్నారు. ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా పాస్ అయ్యే విధంగా ఒక ప్రణాళికను సిద్ధం చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో 100 రోజుల ప్రోగ్రామ్ని షెడ్యూల్ చేయడం జరిగింది. అది దిగ్విజయంగా ఆ 100 రోజుల ప్రోగ్రాం సంబంధించి మా మండల స్థాయి అధికారులని డిప్యూట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క పర్యవేక్షణలో విద్యార్థులందరూ కూడా పరీక్షలకు సిద్ధమయ్యారు. అదేవిధంగా 100 రోజుల షెడ్యూల్ అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్ట్ నిర్వహించి విద్యార్థులని ఫైనల్ ఎగ్జామ్స్ సిద్ధం చేయడం జరిగింది. నా యొక్క సూచన సలహాలు ఏంటంటే విద్యార్థులు సంవత్సర కాలంలో చదివినటువంటి విద్యతో పాటుగా కూడా ఈ పరీక్షా సమయంలో వాళ్ళ యొక్క ఆరోగ్య పరిరక్షణ తర్వాత పరిశుభ్రతను పాటించినట్లయితే పరీక్షలు రాసే సమయంలో ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా విలాసవంతమైన ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాసే విధంగా మానసికంగా వాళ్ళు చాలా చురుకుగా ఉండడం కోసం ఆహారపు నియమాలు కానీ ఆరోగ్య భద్రత కానీ చేపట్టినట్లయితే వారు పరీక్షల్లో 100% పాస్ అయ్యే విధంగా మనందరం కూడా ఆశించవచ్చు. కాబట్టి గౌరవ హెచ్ఎంలకి ఎంఈఓలకి నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే పరీక్షా సమయంలో వాళ్ళు ఎలాంటి డీవియేషన్ కాకుండా డిస్టర్బ్ కాకుండా సరైనటువంటి వాతావరణాన్ని పాఠశాలలో కల్పించి 100% పాస్ పర్సెంటేజ్ మన మండలంలో వచ్చే విధంగా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గంగాధర నెల్లూరు మండలంలో దాదాపు 12 హై స్కూల్స్ ఉన్నాయి, 11 జడ్పీ హై స్కూల్స్, 1 ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. దాంట్లో ఈసారి 2025-26 విద్యా సంవత్సరానికి గాను 10th క్లాస్ విద్యార్థులు పరీక్షకి హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన మండలంలో 2 ఎంఈఓలు ఉన్నారు, మా 12 స్కూల్స్ కానీ 12 మంది హెచ్ఎంలు ఉన్నారు. ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా పాస్ అయ్యే విధంగా ఒక ప్రణాళికను సిద్ధం చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో 100 రోజుల ప్రోగ్రామ్ని షెడ్యూల్ చేయడం జరిగింది. అది దిగ్విజయంగా ఆ 100 రోజుల ప్రోగ్రాం సంబంధించి మా మండల స్థాయి అధికారులని డిప్యూట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క పర్యవేక్షణలో విద్యార్థులందరూ కూడా పరీక్షలకు సిద్ధమయ్యారు. అదేవిధంగా 100 రోజుల షెడ్యూల్ అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్ట్ నిర్వహించి విద్యార్థులని ఫైనల్ ఎగ్జామ్స్ సిద్ధం చేయడం జరిగింది. నా యొక్క సూచన సలహాలు ఏంటంటే విద్యార్థులు సంవత్సర కాలంలో చదివినటువంటి విద్యతో పాటుగా కూడా ఈ పరీక్షా సమయంలో రివ్యూ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ తెలుగు.
ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఓయూతో మా కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. అప్పట్లో మా తండ్రి, తమ్ముడు ఓయూ నుండి ఇంజనీరింగ్ పూర్తి చేయడం జరిగింది. ఓయూకు విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి మౌలిక వసతులు కల్పించడం కొరకు 1000 కోట్ల నిధులు కేటాయించి ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ కుమార్, ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ మాట్లాడారు. ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక నేషనల్ లెవెల్ టెక్నికల్ సింపోజియంని ప్రారంభించడానికి నన్ను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, ప్రొఫెసర్స్, రాధిక గారు అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. మై ఫాదర్ ఈజ్ అన్ ఇంజనీర్ ఫ్రమ్ ఉస్మాన్ ఇంజనీరింగ్ కాలేజ్. మై బ్రదర్ ఈజ్ అన్ ఇంజనీర్ ఫ్రమ్ ఉస్మాన్ ఇంజనీరింగ్ కాలేజ్. సో వాళ్ళు ఆహ్వానించగానే మౌలిక సదుపాయాలు పెంచడానికి 1000 కోట్లు మంజూరు చేసి ఉస్మానియా యూనివర్సిటీని అప్గ్రేడ్ చేసి ఒక గ్లోబల్ లెవెల్ ప్రెస్టీజియస్, మరింత ఆల్రెడీ వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్, మరింత గొప్ప ఇన్స్టిట్యూషన్ గా తీర్చిదిద్దడానికి మా ప్రభుత్వం గ్రేటర్ అండ్ గ్రేటర్ లెవెల్స్ అండ్ మస్ట్ బికమ్ టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద వరల్డ్ అనేది మా ముఖ్యమంత్రి గారిది, మా ప్రభుత్వ ఉద్దేశం. ఆ దిశగా మేము పనిచేస్తున్నాం. ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చాలా ప్రెస్టీజియస్, భారతదేశంలోనే 6th ఓల్డెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్. సో టుడే ఐ సెడ్ ఇట్ నాట్ ఓన్లీ మస్ట్ బి. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.